పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి వాడు అవుతాను. నేను ఈ కుక్క తలక ఏదైనా చేసుకునే తర్వాత రోడ్డున పని ఈ కుక్క తలక ఏదైనా రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఈ లబ్బర్ ముక్కుదే. నమస్కారం. ఈ రోజు మీరు చూస్తున్నారు బతుకు దున్నపోతుల బండికి స్వాగతం. ఇప్పుడు మీరు మూడు పిల్లలు గొడవ పడేది లైవ్ లో చూడబోతున్నారు. లెట్స్ వెల్కమ్ మన దున్నపోతుల నాగరాజు గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి. ఏదో తేడాగా ఉందేంటి? లెట్స్ వెల్కమ్ ముల్లపందుల మస్తానమ్మ. ఏంటి మమ్మీ ఎవడీడు? నమస్కారం మేడం. నమస్కారం. కూర్చోండి. ఈవిడ ఎవరండి? ఎవరండి? మీ భార్య. నా భార్య. నమస్కారం డాక్టర్ పిలిపిత్రి గారు. నమస్కారం. చెప్పండి, మీరు ఎందుకు కొట్లాడుకొని వస్తాను? నాకు విడాకులు కావాలి మేడం. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు కోటర్ 120 రూపాయలు, 2 గ్లాసులు సబ్బు కలిసి 150 రూపాయలు అవుతానండి. ఇప్పుడు కోటర్ 220 రూపాయలు, 2 గ్లాసులు సబ్బు 250 రూపాయలు అవుతుంది. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నారు? మీరే కదా ప్రాబ్లం ఏందని అడిగినారు. ఇది ప్రాబ్లమా? అక్కడే ఉంది ప్రాబ్లం. రోజు 150 రూపాయలు ఇచ్చానండి మేడం కోటర్ కు. ఇప్పుడు కోటర్ పెరిగింది 250 రూపాయలు. 250 రూపాయలు అడిగితే ఇయ్యదే. 250 రూపాయలు అడిగితే ఇయ్యదే. దున్నపోతుల నాగరాజు గారు, మేడం మీరేం పని చేస్తుంటారు? నేను పొద్దున్నే 6 గంటలకి లేచిపోతాను మేడం. ఎవరితో? నీ అమ్మమ్మతో నిద్ర లేచిపోతాను మేడం. పొద్దున్నే లేచి కాసిన్ని మందు నీళ్ళు నోట్లో పోసుకొని అని పుక్కలిచ్చి 3 అంశాలు మంది వేస్తాను మేడం. అంటే మీరు పొద్దున్నే మందేసి పనికి వెళ్తారా? మనం మంది వేసినాక పొద్దున్నే ఏం పని చేయను మేడం, రెస్ట్ తీసుకుంటాం. మధ్యాహ్నం పనికి వెళ్తారేమో. మళ్ళీ మధ్యాహ్నం భోజనం టైంకి లెగిసిపోతాను మేడం. లెగిసిపోయి మళ్ళీ మంది వేసి మళ్ళీ విశ్రాంతి తీసుకుంటాం మేడం. అంటే మీ మధ్యాహ్నం కూడా పనికి వెళ్ళరా? మధ్యాహ్నం ఎండకు పనికి పోతే ఎండకు స్కిన్ ట్యాన్ అవుతుందని ఏం పని చేయను మేడం. ఇప్పుడు ఏదో పెద్ద మహేష్ బాబు అయినట్టు. తర్వాత ఏముంది మేడం, మళ్ళీ సాయంత్రమే లేయాలి, లేకపోతే మళ్ళీ నైట్ డ్యూటీకి లేట్ అయిపోతుంది. మీరు నైట్ డ్యూటీకి వెళ్తారా? ఎక్కడికి? సిట్టింగ్ మేడం. మళ్ళీ మా ఫ్రెండ్స్ అంతా వెయిట్ చేస్తారు కదా. నువ్వు చేసి పనికి పోవాలని పనులకి మళ్ళీ ఫ్రెండ్సా? వాళ్ళు నీలా సోమరిపోతులా? లేదు మేడం, వాళ్ళు బాగా కష్టపడి పని చేస్తారు మేడం. ఎందుకు? తాగనీకే? లేదు మేడం. ఏం చేస్తుంటారో? ఒకడు చెక్క మేడం, బండి మీద ముగ్గు పిండి రంగురాళ్ళు అమ్ముతాడు మేడం. ఇంకొకడు మచ్చ మేడం, వాడు రోడ్లంపటి అడక్క తింటాడు మేడం. ఇంకొకడు వాడు కోడి మేడం, చికెట్గా అమ్ముకుంటాడు మేడం. ఇంకొకడు గిడ్డ మేడం, వాడు శరంబాలు ఎత్తుకుంటాడు మేడం. అంతేనా? ఇంకెవరైనా ఉన్నారా? మేడం అంటే లాస్ట్ లో ఒకరు ఉన్నారు మేడం, వాడు ప్లాస్టిక్ బుడ్డ మేడం, రోడ్ల బట్టి చిత్తు కాగితాలు ఎరుకుంటా అంటాడు. మీరు వాళ్ళతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? మా చిన్నదాత ఏం చెప్పాడో తెలుసా? మనం ఎందుకు పనికిరాని వాళ్ళమైనా పనికి వచ్చే వాళ్ళతో స్నేహం తెచ్చే మనం కూడా పనికొచ్చే వాళ్ళమే అన్నాడు. సార్ పిలిపిద్దరు గారు, మీకేమన్నా గజ్జి లేచిందా? లేదండి. మరి మగం ఏంటండి అలా పెట్టారు? గజ్జి లేస్తే గిరిపిలాగా బాధపడుతున్నట్టు. మీకు లక్క మీ పిల్లం ఎందుకు ఇవ్వాలి? మీరే పని చేసి సంపాదించుకోవచ్చు కదా. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం ఈ లబ్బర్ ముక్కుదే. ఎవరైనా పెళ్లి చేసుకుంటే ఒక ఇంటి వాడు అవుతాను. నేను
ఈ కుక్క తరగేదని చేసుకునే తర్వాత నేను రోడ్డున పడినా. ఏంటి పెళ్లి చేసుకున్నాక రోడ్డున పడ్డావు? అవును మేడం, రోడ్డున పడ్డాను మేడం. మా ఆయన 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ పోతరేగుల మొగదాయన ఇచ్చి గ్రాండ్ గా పెళ్లి చేసినప్పుడే నేను అర్థం చేసుకోవాలి మేడం. ఇంట్లోంచి బయటికి తరిమి తెంగేంత వరకు నాకు తెలియలే మా నాయన నాకు పెట్టి ఆఖరి రూపాయి అదే అని. మీ నాయన ఇంట్లో నుంచి బయటికి దొబ్బేస్తే మీ భార్య ఏం చేస్తుంది? ఈ చింతపండు మొఖం దాన్ని పెళ్లి చేసుకున్నాక నన్ను ఇంట్లోంచి బయటికి గెట్టేసినారు. దీనే కనుక పెళ్లి చేసుకోకపోయింటే ఇంట్లో పడి మేసేవాడిని శుభ్రంగా. అందుకే నేను బాధతో తాగుతున్నాను, అది కూడా దీని డబ్బులతోనే. అయితే మీకు ఇల్లు లేదా? ఎక్కడ ఉంటున్నారు? పొద్దున్న నుంచి మధ్యాహ్నం దాకా బస్ స్టాండ్ లో పనుకుంటాం, మళ్ళా సాయంత్రానికి రైల్వే స్టేషన్ లో పనుకుంటాం. మీరేం పని చేస్తుంటారు ముళ్ళపందుల మస్తానమ్మ గారు? క్లీనింగ్ అండి. ఏం క్లీనింగ్ అండి? బాత్రూమ్లు కడుగుతానండి. అర్థమైందా? బాత్రూమ్ కడుక్కునేదాన్ని తెచ్చి నాకు పెళ్లి చేసి నా గొంతుకొచ్చారు. బాత్రూమ్ కడుక్కున్నప్పుడు నిన్ను పెళ్లి చేసుకోలే, నిన్ను పెళ్లి చేసుకున్నాకనే బాత్రూమ్లు కడుకుంటాను. మీరు ఎప్పుడు చెప్పలేదా మందు మానేయమని? చెప్పాను మేడం, చెప్పినాక బాటిల్ తీసుకొని తలగా పొలగొట్టాడు. నీ తలకాయ ఎక్కడ పగిలింది? నా బంగారం లాంటి బాటిల్ పగిలిపోయింది. ఆ రోజు గాంధీ జయంతి మేడం, 250 రూపాయలు కోటర్ అయితే బ్లాక్ లో 500 పెట్టుకున్నా. 500 బొక్క నాకే. గాంధీ జయంతి రోజున ఒక ఆడపిల్ల తలకాయ పలుకుతున్నారు, అది కూడా మందు పాటితో. మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? హిందూ సమాజంలో. నువ్వు ఎప్పుడు బాధపడలేదా ఇలాంటి పెళ్లి చేసుకున్నందుకు? బాధపడ్డాను మేడం. వీళ్ళ బదులు ఇష్టం ఇచ్చి పెళ్లి చేసిన వీళ్ళు పాస్ బండ్ చేసుకొని వానికి ఒక ముద్ద పెట్టి నేను ఒక ముద్ద తినేదాన్ని మేడం. పెద్ద తాగుతున్నా కూడా మేడం. వీడు తాగేది మందు కాదు మేడం, నా రక్తం. అంటే నేను తాగేది మందు కాదా? దీని రక్తమా? కైపులో ఏం తాగుతున్నా ఏమో నాకే అర్థం కాదు. మానేయాలి అర్జెంటుగా, ఈ చీప్ మందులు తాగే మానేయాలి. ఆయన నేను రోజు తాగుతున్నానండి, సంవత్సరానికి 365 రోజులే కదా. అంత మాత్రానికి నేను అయిపోతానా? నాకు ఇవన్నీ ఏం వద్దండి, నాకు విడాకులు ఇప్పించేయండి. విడాకులు ఇస్తే ఏం చేస్తావు? నేను రోజు వైన్ షాప్ పోతా కదా, ఆడ వైన్ షాప్ పిల్లలకి లైన్ వేసిన, మేమిద్దరం ప్రేమించుకున్నాం, లేచిపోతాం. దాని పేరు మీద 2 వైన్ షాపులు ఉన్నాయి. నేను రోజు ఫ్రీగా మందాగచ్చు. మీతో మీ భార్య ఉండాలంటే ఏం చేయాలండి? క్వార్టర్ 250 రూపాయలు, గ్లాసు, కురుగులు, స్టప్ మొత్తం 250 రూపాయలు. 250 రూపాయలు ఇస్తే ఇప్పుడు ఆలోచిస్తానండి. మరి రేపండి? ఏముంది, రేపు నుంచి మందు రేటు తగ్గిపోతే 150 రూపాయలు ఇస్తే సరిపోతుంది.